ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుకుంటూ నిర్ణయం. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ సొసైటీలతో పాటు 9, 10 షెడ్యూల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వారి పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ అధికారికంగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కనుక చూస్తే 2022 జనవరి 1 నుంచి అవి అమల్లోకి వస్తాయి. రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అందులోనూ కార్పొరేషన్లు, సొసైటీలో పనిచేసిన ఉద్యోగులు కూడా ఇకపై 62 సంవత్సరాల వయసు వరకు వాళ్ళ సేవలు కొనసాగించవచ్చు. అయితే ఇప్పటికీ 60 ఏళ్ళ వయసులో ఎవరైనా పదవీ విరమణ పొంది ఉంటారు కదా, 60 ఏళ్ళ వయసులో పదవీ విరమణ పొందిన వాళ్లకు మళ్ళీ తిరిగి విధుల్లో చేరే అవకాశాన్ని కూడా కల్పించుకుంటూ ప్రస్తుతం వెసులుబాటు కల్పించింది. సో ఇంతకుముందు రిటైర్ అయిన వాళ్ళు, 60 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలో చేరొచ్చు. బట్ వాళ్ళు రిటైర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగంలో చేరే వరకు మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్కి అయితే అలాంటి జీతభత్యాలు చెల్లించబోమని ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా ఉత్తర్వులో పేర్కొంది. అండ్ ఉద్యోగులకైతే పూర్తి స్థాయి సర్వీస్ బెనిఫిట్స్ వర్తిస్తాయట. అండ్ నోషనల్ ప్రాతిపదికన వార్షిక ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేయనుంది. ఇక సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో కూడా ఉద్యోగులకు అనుకూల నిర్ణయమే తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుంది. ఉద్యోగంలో లేని కాలాన్ని కూడా సీనియారిటీ అండ్ ప్రమోషన్ల లెక్కల్లో పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ఈ ఉత్తర్వులు అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పటికే పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతున్న ఉద్యోగులకైతే కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తింపజేస్తారట. తిరిగి ఉద్యోగంలో చేరాలనుకునే వారు 60 ఏళ్ళ వయసులోనే రిటైర్ అయినట్టుగా 60 ఏళ్ళ వయసులోనే రిటైర్ అయినట్లుగా కొనసాగేందుకు కూడా అవకాశం కల్పించారు వాళ్ళకు. సో ఈ మేరకు ఈ ఉత్తర్వులను అన్ని సంస్థలకు పంపించాలని చెప్పి సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సో కొందరు ఉద్యోగులకు ప్రయోజనం, మరికొందరు ఉద్యోగులకైతే ఎవరైనా ఉంటారు కదా, అంటే ప్రమోషన్ మీద ఏదైనా నెక్స్ట్ పొజిషన్కు పోయి ఒక పొజిషన్లో రిటైర్ అయిన వాళ్ళు అయితే నెక్స్ట్ వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళాలి. అటువంటి వాళ్లకు అంటే ఇది ఇబ్బందికరమే కావచ్చేమో. సరే, ఇందులో ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ముడిపడి ఉండొచ్చులేండి. ఇప్పటికిప్పుడు వీళ్ళు కనుక అందరూ రిటైర్ అయినారు అని అనుకుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వాలి కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్. అది కూడా వేల కోట్లు ఉంటుంది. భవిష్యత్ దాన్ని కానీ కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించి కూడా ఉండొచ్చేమో. సరే, ఉద్యోగులకు మేలు చేస్తున్నాము అని ప్రభుత్వం అయితే చెబుతూ 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకైతే పెంచింది. డెఫినెట్లీ కొందరికి ప్రయోజనమే, మరికొందరికి ఖచ్చితంగా మరికొందరికైనా చేదు వార్తగా కూడా ఉండొచ్చు. ఎనీహౌ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని అమలు చేయబోతోంది.